ప్రయత్నాలు మళ్ళీ చేయవాకండి. వాస్తవాలు ప్రజల కళ్ళకు శంకర్ కనబడతాయి. గారు ఒకటి ఇప్పుడు ఫస్ట్ మన తులసిరెడ్డి అన్న చెప్పినట్లు ప్రత్యేక హోదా అనేటువంటి పదము ఈ రోజు వరకు లైవ్ లో ఉంది అంటే అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లనే. రెండవది, ఇదే తెలుగుదేశం పార్టీ ప్రత్యేక ప్యాకేజీ తీసుకొని ప్రత్యేక హోదాకు మంగళం పాడినా కూడాను మా నాయకుడు కానీ మేము కానీ కేంద్రంలో అటు ఇటు కాకుండా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుంది, మనం డిమాండ్ నెరవేర్చుకోవచ్చు, ఇవ్వండి అంటే కనుక ప్రజలు కూడా మా మీద నమ్మకంతో ఇచ్చారు. కానీ అక్కడ చేస్తున్నటువంటి ఈ రోజు కూడా ప్రతిరోజు కూడా రిప్రజెంటేటివ్స్ ఇస్తూ ఆ ప్రత్యేక హోదా అనేటువంటిది లైవ్ లో పెట్టడం జరిగింది. అదొకటి. రెండవది, ఇందాక శాంతి ప్రసాద్ అన్న చెప్పినట్టు కూడాను ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వల్ల అనేది ఏంటంటే, ఒకవేళ అన్న చెప్పినట్టు తులసిరెడ్డి అన్న చెప్పినట్లు ఇమ్మీడియట్ గా క్యాబినెట్ ప్రపోజల్ చేసి అయిపోయింది ప్రత్యేక హోదా అని అనేకుంటే ఉంటే వాళ్ళే 47 రోజులు అధికారంలో ఉన్నారు. ప్రభుత్వము ఈ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఎలక్షన్లు అయ్యేంత వరకు, కొత్త గవర్నమెంట్ ఏర్పడేంత వరకు దగ్గర దగ్గర 50 రోజులు, 47 నుంచి 50 రోజులు ఉన్నారు కదా. ఆ 50 రోజుల్లో ఎందుకు వాళ్ళు ఒకవేళ ఆల్రెడీ అదే సింప్లిఫికేషన్ ఏమీ అవసరం లేదు ఫర్దర్గా ప్రత్యేక హోదా అంటే ఎందుకు 50 రోజుల్లో దాన్ని అమలు చేయలేదనేటువంటిది అది. రెండవది, శివశంకర్ గారి మాట చిన్న మాట సవరణే ఏంటంటే, ఇప్పుడు కొత్త నిర్ణయాలు తీసుకోకూడదు కానీ ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత పాత నిర్ణయాలు అమలు చేయొచ్చు. కాబట్టి జియో పాస్ ఇబ్బంది లేదు. ఖచ్చితంగా శాంతిప్రసాద్ అని చెప్పినట్లు వాటిని అమలు చేయడానికి కొత్తగా ఏమీ హామీలు కాదు కదా, మీరు కేబినెట్ రెజల్యూషన్ తీసుకుంటుందే కాబట్టి అమలు చేయడంలో ఎందుకు కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరించింది అనేటువంటిది రెండోది. మీరు అన్నట్టు వైసీపీ నుంచి వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అంటే ఏదో చేద్దాం బలోపేతం. ఖచ్చితంగా మీకున్నటువంటి విశ్వాసం మీకు ఉండాలి. ఏ రాజకీయ పార్టీ అయినా కూడాను వాళ్ళకి నమ్మకము ఉండాలి, ఉంటుంది, మీకు గెలవాలనేటువంటిది అది కాదు. ఈ రోజు బీజేపీలో పార్ట్ అయ్యేటట్టుగా ఉంటే ఈ రోజు మంత్రివర్గంలో చేరేవాళ్ళము. బీజేపీకి మాకు సమాన దూరమే, కాంగ్రెస్ పార్టీ సమాన దూరమే, తెలుగుదేశం పార్టీ, జనసేన, కమ్యూనిస్టులు అందరూ కూడాను మాకు సమాన దూరమే. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం మాకు లేదు. ఏ పార్టీతో కూడాను రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ పార్టీనైనా కూడాను మెప్పించడానికి ప్రయత్నం చేస్తాము. స్వప్రయోజనాలు కాదు ఇక్కడ ముఖ్యం. మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క వారి యొక్క భవిష్యత్తే ముఖ్యము. వారి కోసమే మేము చేసేది అనేటువంటిది ఉంది. కానీ ఒత్తిడి తీసుకురాలేదు. మీరు చెప్పింది అన్ని కరెక్టే. కానీ కేంద్రం మీద మీకున్నటువంటి రాజకీయ బలంతో, సరే కేంద్రంలో పార్లమెంట్లో మీరు ఒకప్పుడు కోయిలేషన్ గవర్నమెంట్ లాగా మా యొక్క మద్దతుతోనే ప్రభుత్వం నిలబడటం కూలిపోవటం ఉంటే భయపడతారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అని మీరు అనొచ్చు, అఫ్ కోర్స్. కానీ అయినా కానీ పార్లమెంట్లో దాని మీద స్టాల్ చేయటము, అడ్జర్న్మెంట్ మోషన్స్ ఇవ్వటము, లేదు ఇంకా ఏదైనా క్వశ్చన్ అవర్లోనో షార్ట్ డిస్కషన్లోనో ఇంకా ఇతర ఫార్మేట్స్ ఉంటాయి. పార్లమెంట్ ప్రొసీడింగ్స్లో అనేక ఫార్మేట్లు ఉంటాయి. అదొక అంశం. క్షేత్రస్థాయిలో ప్రజల్ని జాగృతం చేసి కేంద్రానికి వ్యతిరేకంగా నిలబెట్టడం అనేటువంటి రాజకీయంగా ప్రజల్లో వాళ్ళ యొక్క బీజేపీ వ్యతిరేకంగా ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకురావడం ద్వారా కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడం రెండు అంశం. ఈ రెండు అంశాల్లో ఏది కూడా మీరు కరెక్ట్ గా ప్రాపర్ గా ఈ 5 సంవత్సరాల కాలంలో చేయలేదు అనే దాన్ని ఒప్పుకుంటారా ఒప్పుకోరా? అన్నా మీకు నేను చెప్తానన్నా. ఒకటి, మీరు అన్నట్టు ప్రజలను జాగృతం చేయడము, చైతన్యం చేయడం అనేటువంటిది 2014 నుంచి 2019 వరకు ప్రతి కాలేజీలో కూడా వెళ్ళి తిరిగి యువబేరీలు పెట్టి ప్రత్యేక హోదా వస్తే ఏమవుతుందో ప్రజలను జాగృతం చేసిన దాన్నే ఈ రోజు తులసిరెడ్డి అన్న కూడా ప్రత్యేక హోదా అనే మాట మాట్లాడుతున్నారు. ఈ రోజు కూడా భారతీయ జనతా పార్టీ ఎన్నో సార్లు ముగిసిన అధ్యాయము అని చెప్పినా కూడాను ఆ పదం వాడుతున్నారంటే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇంకోటి, పార్లమెంటులో ప్రతి సమావేశంలో కూడాను ముఖ్యమంత్రి గారు కలిసిన ప్రతి ప్రధానమంత్రి గారిని కలిసినా లేకపోతే కేంద్ర హోంశాఖ మంత్రి వర్యులను కలిసినా దండం పెట్టి వస్తున్నారు తప్ప జరుగుతుందే లేదు అనేటువంటిది చాలా సందర్భాలు వచ్చి దరఖాస్తు ఇచ్చి దండం పెడుతున్నారు. ఇచ్చిన దరఖాస్తు దేనికోసం ఇచ్చారో కూడా తెలీదు, బయటకు వచ్చి చెప్పింది లేదు. దరఖాస్తు జిరాక్సులు కూడా మీడియాకి ఇవ్వలేదు. దరఖాస్తు దేనికోసం ఇచ్చారు? కేసులు రద్దు చేయమని ఇచ్చారా? స్పెషల్ స్టాటస్ కోసం ఇచ్చారా? రాష్ట్రంలో విభజన చట్టంలోని హామీలు అమలు చేయమని ఇచ్చారా? ఎందుకు ఇచ్చారో కూడా ఎప్పుడు మీడియాతో మాట్లాడలేదు. ఈ ఎలిగేషన్స్ కూడా విపక్షాల నుంచి మీ మీద ఉంది. శంకర్ గారు, అన్న మా నాయకుడికి పబ్లిసిటీ అవసరం లేదన్న. తెలియాలి కదా మీరు కేంద్రం మీద ఎంత ఒత్తిడి తెస్తున్నారు అనే విషయం ప్రజలకు తెలియాలి కదా. పబ్లిసిటీ ఇంపార్టెంట్ కాదు, పబ్లిక్ తెలియాలి కదా. ప్రతిపక్షాలకు తెలియకపోవచ్చు కానీ ప్రజలకు తెలుసు అన్న. ప్రతిపక్షాలకు అవగాహన లేకపోవచ్చు కానీ ప్రజలకు అవగాహన ఉందన్న. ఉంది కాబట్టే, మా మీద నమ్మకం ఉంది కాబట్టే ఈ రోజు ఎవరు కూడాను, ఏ నాయకుడు కూడాను
చెప్పలేని ఈ రోజు ప్రత్యేక హోదా కావాలా జగన్ చేయలేదనే ఒక ధర్నా పెట్టేటువంటి ధైర్యం మిగతా వాళ్ళకు ఉందా? ఎందుకంటే తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉంది కాబట్టే ఈ రోజు ఏది కూడా వాళ్ళు ముందుకు రాలేకపోతున్నారు. పాచిపోయిన లడ్డూలు అన్నారు శాంతి ప్రసాద్ అని చెప్పినట్టు, పాచిపోయిన లడ్డూలు అనేది మరి అదే ఉన్నారు వారితోనే. ఏమైంది తర్వాత? ఎలా ఉన్నారు? ఏదో 7,50,000 కోట్ల ఎంతో కావాలి రాష్ట్రానికి అన్నారు. ఏమైందా ఉద్యమము? ఏం భారతీయ జనతా పార్టీతో అంతకాగి ఉన్నారు కదా, మేము పొత్తులో ఉన్నాము అనేటువంటి ప్రతిసారి చెప్తున్నారు కదా. ఏం జనసేన పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు మాట్లాడారు? ఎందుకు ఒత్తిడి చేయలేదు? చెయ్యరు. రైట్ 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 సమయం తక్కువ ఉంది. వస్తా శంకర్ గారు మీ దగ్గరకు వస్తా. ఒక కాలర్ ఖమ్మం నుంచి ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు. రైట్ శంకర్ గారు ఒక కాలర్ తీసుకొని